హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. వన్ మోర్ వీడియో. మా బాబుకి ఎంతో ఇష్టమైన ఆలూ ఫ్రై అండ్ పెరుగు చట్నీ ప్రిపేర్ చేశాను. సో చాలా అంటే చాలా సింపుల్ అండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే ఆలూస్ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని వాష్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టేసేయండి. మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. దాంట్లోంచి వాటర్ సపరేట్ అయిపోయి కొంచెం అబ్జర్వ్ చేస్తుంది సాల్ట్ అనేది ఆలూస్కి అంటే పొటాటోస్కి. సో ఇప్పుడు ఆ పీసెస్ని సపరేట్ చేసుకుని ఆ వాటర్ అనేది తీసేసేయండి. ఆ పీసెస్ని ఇలా పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక పచ్చిమిర్చి, చిన్న పచ్చిమిర్చి తీసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నా. అండ్ 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని అలా పీసెస్ కింద కట్ చేసుకున్నా. ఆనియన్స్ ఫ్రై అయితే మా బాబుకి ఫ్లేవర్ ఇష్టం అనమాట. సో అందుకే ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకున్నాను నేను. ఇప్పుడు కొంచెం ఒక బౌల్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. సో అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆలు సపరేట్గా పెట్టుకున్నాం కదా, ఉప్పులో ఊరేసి సో ఆ పీసెస్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ బంగాళదుంప ముక్కలు అనేవి మనం బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కొంచెం సేపు కలుపుకుంటూ మళ్ళీ క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ అయితే అలా ఉడికించుకోవాలి. సో ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి బాగా దగ్గరికి. నెక్స్ట్ వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు, అలాగే కొంచెం కారం, మీ పిల్లలు తినేదాన్ని బట్టి కారం అయితే యాడ్ చేసుకోండి. అండ్ మిర్చి కూడా మీ చాయిస్ అనమాట. మా బాబు అయితే కొంచెం స్పైసీ తింటాడని నేను యాడ్ చేశాను. సో ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉడికించుకోవడమేనండి. అంతే, ప్రిపేర్ అయిపోయింది ఆలూ ఫ్రై అయితే. సో టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ దీనికి కాంబినేషన్గా నేను పెరుగు చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.